భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నారాయణ 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 నారాయణ. స్వామి, తమరు చెప్పిన విధంగానే మేము ఈ నాటకాన్ని తూచా తప్పకుండా శుభాంతం చేశాం. అలాగా? ఈ నాటకానికి సూత్రధారులు తమరేనా? అవును సత్యభామ, ఈ బ్రహ్మాండ భాండంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే నాటకాలన్నింటికీ సూత్రధారులం మేమే. ఈ విషయం రుక్మిణికి బాగా తెలుసు. ఇప్పుడు మాకర్థమైంది. తమ లీలల యొక్క రహస్యాలను మా అక్కయ్య వద్ద తెలుసుకోవాలన్నమాట. దేవర్షి, తమరు మా అంతరాత్మలోని అహంకారాన్ని పారద్రోలారు. అందుకు తమకు మా శతకోటి ధన్యవాదాలు. మమ్మ ఆశీర్వదించండి. ఇంకెప్పుడు మా మనోమందిరంలో అహంకారానికి చోటుండకూడదు. దేవి సత్యభామ, అందుకు సకల ప్రాణులు శ్రీకృష్ణుల పట్ల భక్తిభావంతో ఉండాలి. అటువంటి వారినే భగవానులు వారి భక్తులుగా స్వీకరిస్తారు. మేము ఆశీర్వదిస్తున్నాం. శ్రీకృష్ణుల కృప సర్వదా తమ యందు ఉంటుంది. నారాయణ 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 నారాయణ. ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై. కృష్ణయ్య, కృష్ణయ్య, కృష్ణయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎప్పుడు ఈ కృష్ణ ఇంతే. మేము తన కోసం వస్తే తను ఎక్కడికో వెళ్తుంటాడు. కృష్ణయ్య, ఎక్కడున్నావు నువ్వు? మేమిక్కడే ఉన్నాం అగ్రజ. ఎక్కడున్నావు నువ్వు? మేము ఇందాక నుంచి అరుస్తున్నాం, ఉలుకు లేదు పలుకు లేదు. అసలు ఏమైపోయినట్టు నువ్వు? మా మందిరంలో ఉన్నాం అగ్రజ. మందిరంలో ఉన్నావా? అయితే మందిరంలో ఉన్నవాడికి మా పిలుపు వినిపించలేదా? మాకు నిజంగానే వినిపించలేదు అగ్రజ. నిలబడ్డారే, ఆశీనులు కండి అగ్రజ. తమకు మాపై కోపం అగ్రజ? మాము క్షమించండి అగ్రజ. తమరు మాకు అగ్రజులు. తమరు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధమే. నవ్వుతున్నారు అంటే దీని అర్థం తమకు కోపం లేదనేగా? కృష్ణయ్య, నీ మీద కోపగించుకోవడం అంటే మా మీద మేము కోపగించుకున్నట్టే. చూడు, మరి తమ మొహంలోని ఆ కోపం? ఇది కేవలం ఒక నాటకం కృష్ణయ్య. నాటకమా? సహజంగా ఎప్పుడూ నీవే నాటకాలు ఆడుతుంటావు, కానీ నేడు మేము నాటకం ఆడాం. ఎలా ఉంది, ఎలా ఉంది మా నాటకం? మేము మిక్కిలి కలవరం చెందాం. తమ ముఖంలోని ఆ భావాన్ని చూసి నిజంగానే తమరు కోపంగా ఉన్నారనుకున్నాం. అదీగాక తమరు గదాధరులే వచ్చారు కదా. మనకి ఇలాంటి నాటకాలు ప్రతినిత్యం ఆడవలసిందే కృష్ణయ్య, ప్రతినిత్యం. తమరేమంటున్నారో? అదే కృష్ణయ్య,
మనం అప్పుడప్పుడు ప్రేమగా, అప్పుడప్పుడు కోపంగా నటించవలసి ఉంటుంది. ఒక్కో మారు మనం గుర్రాల వలె నటించాలి, ఒక్కో మారు ఏనుగుల వలె నటించాలి. అంతేకాదు మన మహలు సంతోషంతో ఊయలలుగుతుంది. అవును కృష్ణయ్య, ఇకపై మేము నీవు అంటే నీవు మేము మనమిరువురం మావయ్యలం కాబోతున్నాం. మావయ్యలమా? అదెలా అగ్రజ? అదెలాగంటే కృష్ణయ్య, మన ముద్దుల చెల్లెలు సుభద్ర గర్భవతయింది. ఇది నిజంగా మనకు శుభవార్త అగ్రజ. అవును. మరి ఇలాంటి శుభవార్త చెప్పడానికి గద పట్టుకొచ్చారే? గద? కృష్ణయ్య, అసలు ఏం జరిగిందంటే మేము గదాభ్యాసం చేస్తున్నాం. అప్పుడు అక్కడికి ఒక సైనికుడు వచ్చి ఇంద్రప్రస్థం నుంచి ఒక దూత వచ్చాడని తెలియజేశాడు. మేము అతన్ని అక్కడికే పిలిపించాం. అతనప్పుడు మాకు ఈ శుభవార్తను తెలియజేశాడు. ఈ శుభవార్తను వెంటనే నీకు తెలియజేయాలని పరుగున వచ్చేశాం. ఆహా, కృష్ణయ్య, మా ఆనందానికి అవధులు లేవు. అందువల్లనే మా వెంట గదను తీసుకొస్తున్న విషయాన్ని కూడా గుర్తించలేదు. మాదొక విన్నపం అగ్రజ. తమరిలాగే ఈ గదను తీసుకొని మన ముద్దుల మేనల్లుడు ముందుకెళ్ళి మాత్రం నిలబడకండి. వాడు భయంతో ఏడుపు మొదలెడతాడు. అవునంటావా? అయినా వాడెందుకు ఏడుస్తాడు? కృష్ణయ్య, మన మేనల్లుడు ఒక వీరపుత్రుడని నీవు మర్చిపోతున్నావు. పైగా వాడికి ఈ మేనమామల పోలికలే వస్తాయి. కృష్ణయ్య, మరొక విషయం, మన మేనల్లుడు ఎన్నడు మట్టి బొమ్మలతో ఆడనే ఆడ్డు. వాడు ధనుస్సు, గదల వంటి ఆయుధాలతోనే ఆడుకుంటాడు. కృష్ణయ్య, మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. అదేమిటో చెప్పండి అగ్రజ. అదే, మేము మన మేనల్లుణ్ణి ఈ సృష్టిలోకెల్లా సర్వశ్రేష్ఠ గదాధరుణ్ణి గావించాలని. మేము వాడికి గదాయుద్ధంలో శిక్షణ ఇస్తాం. ఒకవేళ వాడు నేర్చుకుంటూ తప్పు ఏదైనా చేసినట్టయితే మేము వాడిని ఏ విధంగా శిక్షిస్తామంటే దానితో వాడు ఏడుపు మొదలెడితే అప్పుడు మేము వాడిని ఓదార్చటానికి మురళి వాయిస్తాం. బాగుంది వాసుదేవా. బావగారు, మీరు వాసుదేవులు ఏదో ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. రుక్మిణి, ఈనాటి మా ఊహలే రేపటి వాస్తవాలవుతాయి. బావగారు, మీరు రేపటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈనాటి వాస్తవాన్ని తెలుసుకోవడం లేదు. నేటి వాస్తవమా? ఏమంటున్నావు రుక్మిణి? ఈనాటి వాస్తవం ఏమిటంటే తమ ముద్దుల చెల్లెలు సుభద్ర గర్భవతి. ఈ శుభవార్త మాకు ముందే అందిందిగా. తమరి శుభవార్తను సగమే విన్నారు స్వామి. సగమా? ఏమంటున్నావు? ఏముంది బావగారు, ఇంద్రప్రస్థంలో సుభద్ర సీమంతానికి ఏర్పాట్లు చేస్తున్నారట. దూత ఈ సందేశాన్ని తీసుకొచ్చాడు. సుభద్ర గర్భవతిని తెలియగానే పూర్తిగా వినకుండానే తమరొచ్చేశారు. బావగారు, అప్పుడే తమరు తమ మేనల్లుడికి గదను తిప్పడం నేర్పిస్తున్నారు. ఇక ఈ మహానుభావులు మురళి వాయించి ఓదారుస్తున్నారు. ఇక మీరిద్దరూ తయారవ్వండి. ఇంద్రప్రస్థానికి బహుమతులు పంపించాలి కదా. ఇప్పుడే నేను తయారవుతాను. మా ముద్దుల మరదలు సుభద్రను సన్మానించడానికి, ఆమెకు బహుమతులు అందించడానికి. కృష్ణయ్య, మనం ఇరువురము ఈ విషయాన్ని మరచామేంటి? అవునగ్రజ, మన మేనల్లుడి ముచ్చట్లలో ఆ విషయం ఆలోచించనే లేదు. కృష్ణయ్య, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది? తక్షణమే అక్రూరుల వారిని ఈ బహుమతులు తీసుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళమంటే? తమ ఆలోచన సముచితమైంది అగ్రజ. మా చెల్లెలికి పంపవలసిన వస్తువులన్నీ వెంటనే పంపే ఏర్పాట్లు చేయండి. అప్పుడే ఆ వస్తువులు తన సీమంత సమయానికి ముందుగా అక్కడికి చేరతాయి. అలాగే బావగారు.